బంగ్లాదేశ్ ఒకప్పుడు ప్రజాస్వామ్య దేశం. కానీ ఇప్పుడు అదే దేశం అల్లర్లకు, హత్యలకు, కస్టడీ మరణాలకు, ఉద్రిక్తతలకు ప్రతీకగా మారుతోంది. ఎన్నికల వేళ ఓటు పండుగ జరగాల్సిన చోట రక్తం చిందుతోంది. భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవాల్సిన యువత రోడ్డెక్కుతున్నారు. రక్షణ ఇవ్వాల్సిన వ్యవస్థే ప్రాణాలు తీస్తుందనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇది ఒక్క రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు, ఇది ఒక దేశం తన ఉనికి కోసం చేస్తున్న పోరాటం. ఇది అధికారం కోసం జరిగే పోటీ కాదు, భద్రత, స్వేచ్ఛ, మైనార్టీల జీవన హక్కుల కోసం సాగుతున్న యుద్ధం. 86 ఏళ్ల వయస్సుల ఒక మాజీ మంత్రి, దశాబ్దాల పాటు దేశానికి సేవ చేసిన నేత, కోర్టుల ముందు వేడుకున్నా బెయిల్ దక్కని వృద్ధుడు, చికిత్స అందక జైలు గోడల మధ్య ప్రాణాలు విడిచాడు. ఇది సహజ మరణమా లేక మౌనంగా జరిగిన హత్య? మరోవైపు ఎన్నికలకు కేవలం 3 రోజులే మిగిలి ఉండగా వీధుల్లో రాజకీయ కార్యకర్తల మధ్య యుద్ధాలు, డబ్బు పంపిణీ ఆరోపణలతో మొదలైన గొడవలు, రాత్రంతా సాగిన హింస, ఓటు వేయాల్సిన ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి. శాంతి పేరుతో జరుగుతున్న ఈ అల్లర్లు అసలు ఎవరిని కాపాడుతున్నాయి? రాను రాను మైనార్టీలపై ఎందుకు అసహనం పెరిగిపోతోంది? ఎన్నికల ముందు దేశం ఎందుకిలా మండిపోతుంది? ఈ హింస వెనుక అసలు శక్తులు ఎవరు? తాత్కాలిక ప్రభుత్వం ఇచ్చే హామీలు నిజంగా ప్రజలకు భద్రత ఇస్తాయా, లేకుంటే బంగ్లాదేశ్ మళ్లీ చీకట్లోకి జారిపోతుందా? బంగ్లాదేశ్ ఎటు వెళ్తోంది? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి. ఒకవైపు సాధారణ ఎన్నికలకు కేవలం కొన్ని రోజులే మిగిలి ఉండగా, మరోవైపు హింస, కస్టడీ మరణాలు, రాజకీయ హత్యలు, మైనార్టీలపై దాడులతో దేశం అట్టుడుగుతుంది. ఈ పరిణామాలు కేవలం బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య భవిష్యత్తుపైనే కాకుండా దక్షిణాసియా మొత్తం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే స్థాయికి చేరాయి. తాజాగా అవామీ లీగ్ మాజీ మంత్రి, సీనియర్ హిందూ నేత 86 ఏళ్ల రమేష్ చంద్రసేన్ మరణం దేశాన్ని కుదిపేస్తోంది. దినాజ్పూర్ జిల్లా జైల్లో రమేష్ చంద్ర రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీస్ కస్టడీలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. 18 నెలల క్రితం ఆయనపై ఓ అల్లరి మూక దాడి చేయగా రక్షించాల్సిన పోలీసులే బాధితుడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఒక కేసు తర్వాత మరో కేసు అంటూ జైలులోనే ఉంచారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ పట్టించుకోలేదు, కనీసం హాస్పిటల్కి కూడా తరలించలేదు. అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని కోర్టులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. చివరకు చికిత్స లేకుండానే జైలు గోడల మధ్య ఆయన ప్రాణాలు విడిచారు. అయితే ఇది సహజ మరణం కాదని, నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనని మైనార్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రమేష్ చంద్రసేన్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విద్యారంగంలో, పార్లమెంట్లో దశాబ్దాల అనుభవం ఉన్న నేత. 5 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన షేక్ హసీనా ప్రభుత్వంలో కీలక మంత్రిగా సేవలందించారు. అలాంటి వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైతే సాధారణ హిందూ మైనార్టీల భద్రతపై ప్రశ్నలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇదే తరహాలో నెల రోజుల క్రితం మరో హిందూ నేత ప్రళయ్ చాకీ కూడా పోలీసుల అదుపులో మరణించారు. దీంతో వరుస కస్టడీ మరణాలు మైనార్టీలో భయాందోళన రెట్టింపు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ ఫిబ్రవరి 12న జరిగే సాధారణ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అవామీ లీగ్ నిషేధం తర్వాత జరుగుతున్న ఎన్నికలను గత 15 ఏళ్లలోనే అత్యంత కీలకమైనవిగా విశ్లేషకులు భావిస్తున్నారు. 127 మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేయనున్న ఈ ఎన్నికలు దేశ రాజకీయ దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల వాతావరణం మాత్రం శాంతియుతంగా ఉండేట్లు కనిపించడం లేదు. మరో 3 రోజుల్లో ఎన్నికలుండగా బీఎన్సీ, జమాతే ఇస్లామీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు దేశ నాయకులను ఉలిక్కిపడేలా చేశాయి. జమాత్ కార్యక్రమంలో డబ్బు పంపిణీ జరుగుతోందని బీఎన్పీ కార్యకర్తలు ఆరోపించడంతో మొదలైన వివాదం రాత్రంతా కొనసాగింది. ఈ ఘర్షణల్లో మహిళలు సహా 40 మందికి పైగా గాయపడ్డారు. ఇది ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటన. గత 6 వారాల్లోనే ఎన్నికలకు సంబంధించి హింసలో పలువురు తీవ్రంగా గాయపడిన ఘటనలున్నాయి. ఈ ఎన్నికలు బీఎన్పీకి, జమాత్ నేతృత్వంలోని కూటమి మధ్య నేరుగా పోటీగా మారాయి. ఒకవైపు బీఎన్పీ చీఫ్
తారిక్ రెహమాన్ తన పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహ్మద్ యూనూస్ ఈ ఎన్నికలను కొత్త బంగ్లాదేశ్కు పునాదిగా అభివర్ణిస్తూ పూర్తిస్థాయి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరుగుతాయని హామీ ఇస్తున్నారు. కానీ కొనసాగుతున్న హింస ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో రాజకీయ అస్తవ్యస్తతకు మరింత మంట పెట్టిన ఘటన మరొకటుంది. ఇటీవల విద్యార్థి నేత షరీఫ్ ఒస్మాన్ హాదీ హత్య నెల క్రితం ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఢాకాలో దుండగులు జరిపిన కాల్పుల్లో హాదీ తీవ్రంగా గాయపడి సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రాజధాని ఢాకాతో పాటు పలు నగరాల్లో మీడియా సంస్థలపై దాడులు జరిగాయి. ప్రముఖ పత్రికలైన ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలను కూడా ధ్వంసం చేసి నిప్పంటించారు. భారత హైకమిషన్ కార్యాలయంపై కూడా రాళ్లదాడి జరగడం, భారత వ్యతిరేక నినాదాలు వినిపించడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇక ఈ అన్ని ఘటనల నడుమ మరో భయంకర ఘటన మైనార్టీలపై జరుగుతున్న హింసకు నిదర్శనంగా నిలిచింది. హిందూ యువకుడు దీపు చంద్రదాస్ను మత దూషణల ఆరోపణల పేరుతో విచక్షణరహితంగా ఓ గుంపు కొట్టి చంపేసింది. తాత్కాలిక ప్రభుత్వం స్పందించి 10 మందిని అరెస్ట్ చేసినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదనే విమర్శలు దేశంలో వినిపిస్తూనే ఉన్నాయి. మొత్తంగా బంగ్లాదేశ్లో ఈ వరుస ఘటనలన్నీ కలిపి చూస్తే దేశంలో ప్రస్తుతం కేవలం ఎన్నికల పోటీ మాత్రమే కాదు, దేశ స్వరూపానికే సవాల్ విసిరే సంక్షోభం నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయ అధికార పోరాటం, మతపరమైన ఉద్రిక్తతలు, మైనార్టీల భద్రతపై అనిశ్చితి, మీడియా స్వేచ్ఛపై దాడులు ఇవన్నీ కలిపి బంగ్లాదేశ్ను ఒక కీలక మలుపు వద్ద నిలబెట్టాయి. ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఎవరు అనే ప్రశ్నకే కాదు, ప్రజాస్వామ్యం నిలబడుతుందా, శాంతి తిరిగి వస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పరీక్షగా మారాయి.